బంగారం ఈ పదం వింటేనే మనిషి కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు వస్తుంది. అదే బంగారం కళ్ళ ముందు కుప్పలు కుప్పలుగా కనిపిస్తే మన మెదడు ఆలోచించడం మానేసి మనలో ఉన్న మృగం నిద్రలేస్తుంది. బంగారం మీద ఆశ రక్తాన్ని పంచుకు పుట్టిన బంధాలను సైతం తెంచేస్తుంది. కానీ అదే బంగారం ఒక ప్రాణాన్ని బలి తీసుకొని ఒక భయంకరమైన సైకలాజికల్ ట్రాప్‌కి దారితీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణభయంతో ఎంత గిలగిలా కొట్టుకుంటాడో చెప్పే ఒక అత్యంత కిరాతకమైన ఊహకందని కథ ఇది. బెంగుళూరు నగర శివార్లలో దట్టమైన పొగమంచు కప్పేసిన ఒక పల్లెటూరిలో మొదలైన ఈ నెత్తుటి ప్రయాణాన్ని మీరు గనుక వింటే మీ పక్కన ఎవరైనా ఉన్నా కూడా మీలో ఒక తెలియని భయం మొదలవుతుంది. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. బెంగుళూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో శివగిరి అనే ఒక పల్లెటూరుంది. ఆ ఊరికి చుట్టూ కొండలు. ఏ సమయంలోనైనా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ ఊర్లో రంగారావు అనే ఒక తాకట్టు వ్యాపారున్నాడు. అతని వయస్సు 50 ఏళ్ళు. ఊర్లో ఎవరికి డబ్బు అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉన్న పసుపు తాడు దగ్గర నుండి వడ్డానాల వరకు రంగారావు దగ్గరే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్తుంటారు. రంగారావు చాలా కఠినమైన మనిషి. వడ్డీ లెక్కల్లో ఏమాత్రం కూడా కనికరం చూపించడు. వాడి ఇంట్లోనే ఒక గదిలో ఎవరూ కదపలేనంత బరువైన ఒక పెద్ద ఇనుప బీరువా ఉంటుంది. ఊరి జనాల బంగారం అంతా అందులోనే ఉంటుంది. రంగారావు భార్య పేరు మాధవి. ఆమె వయస్సు 35 ఏళ్ళు. మాధవి చూడటానికి ఒక అద్భుతమైన శిల్పంలా ఉంటుంది. ఎప్పుడూ నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, సాంప్రదాయమైన పట్టుచీర కట్టుకొని ఊరి జనాల ముందు ఒక అమాయకపు ఇల్లాలులాగా నటిస్తుంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదని, రంగారావు రోజూ రాత్రిపూట తాగి వచ్చి మాధవిని చిత్రహింసలు పెడతాడని ఊర్లో అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ అనలేరు. ఎందుకంటే ఊరంతా వాడి దగ్గరే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రంగారావు తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఊరి జనాల దగ్గర తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని తీసుకెళ్లి బెంగళూరు సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకులో తిరిగి తాకట్టు పెట్టి భారీగా లోన్స్ తీసుకునేవాడు. ఆ బ్యాంకు తరపున నారాయణ తెచ్చే బంగారం క్వాలిటీ చెక్ చేయడానికి, ఆస్తుల వాల్యుయేషన్ కట్టడానికి బ్యాంకు నుండి ఒక గోల్డ్ అప్రైజర్ ప్రతి నెలా శివగిరికి వచ్చేవాడు. వాడి పేరు వికాస్. వయస్సు 28 ఏళ్ళు. వికాస్ ఒక ప్రొఫెషనల్ అప్రైజర్. వాడి చేతిలో ఎప్పుడూ ఒక గీటురాయి, నైట్రిక్ యాసిడ్, సాల్ట్ వాటర్ మరియు ఒక చిన్న భూతద్దం ఉండే ఒక లెదర్ బ్యాగ్ ఉంటుంది. అది ఎంత పెద్ద నకిలీ బంగారమైనా కానివ్వండి, వాడి చేతిలో పడితే సెకండ్లలో అది నకిలీ బంగారం అని బయటపడిపోవాల్సిందే. బంగారాన్ని ఆ గీటురాయి మీద రుద్ది దాని మీద యాసిడ్ వేసి అది అసలు బంగారం అవునో కాదో కనిపెట్టడంలో వికాస్ ఒక ఎక్స్పర్ట్. ప్రతి నెల రంగారావు ఇంటికి వచ్చి లాకర్లోని బంగారాన్ని చెక్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చే ప్రాసెస్లో వికాస్కి మాధవితో పరిచయం ఏర్పడింది. రంగారావు ఇంట్లో లేని సమయాల్లో వికాస్ రావడం, మాధవి అతనికి కాఫీ ఇవ్వడం, మెల్లమెల్లగా మాటలు కలవడం మొదలయ్యాయి. మాధవి కన్నీళ్లు పెట్టుకొని తన భర్త పెడుతున్న చిత్రహింసల గురించి వికాస్కి చెప్తూ ఏడ్చేది. వికాస్ లాంటి ఒక కుర్రాడికి మాధవి లాంటి ఒక అందమైన ఆడది కన్నీళ్లు పెడుతూ తన మనసులోని బాధను చెప్తుంటే వాడిలో ఉన్న జాలి కాస్త ఆకర్షణగా మారింది. ఆ పల్లెటూరి వాతావరణంలో, ఆ చల్లటి సాయంత్రాల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక నిశ్శబ్ద అక్రమ సంబంధం చిగురించింది. రంగారావు ఊర్లో లేని సమయాల్లో వికాస్ తన బైక్ వేసుకొని బెంగళూరు నుండి శివగిరికి వచ్చి మాధవితో ఏకాంతంగా గడపడం వాళ్ళిద్దరికీ ఒక వ్యసనంగా మారిపోయింది. మాధవి అందం వికాస్ కళ్ళను పూర్తిగా మూసేసింది. వికాస్ ఆమె కోసం ఏమైనా చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏదో పని మీద మాధవి బెంగుళూరు వచ్చినప్పుడు ఒక హోటల్లో వికాస్ని ఏకాంతంగా కలిసి ఒక పెద్ద బాంబు పేల్చింది. వికాస్, నేను వాడితో ఇంకా బతకలేను. నిన్న రాత్రి కూడా వాడు నన్ను బెల్ట్తో కొట్టాడు. నేను చచ్చిపోతాను వికాస్, లేదంటే నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొని పారిపో అని భోరున ఏడ్చింది. అప్పుడు వికాస్ ఆమెను ఓదారుస్తూ, నువ్వేడవకు మాధవి, నేను నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని హామీ ఇచ్చాడు. అది విన్న మాధవి కళ్ళల్లో ఒక నెత్తుటి ఆలోచన మెరిసింది. మనం ఒట్టి చేతులతో పారిపోతే ఆ దరిద్రుడు మనల్ని వెతికి మరీ చంపేస్తాడు వికాస్. వాడి లాకర్లో ఊరి జనాల బంగారం కుప్పలు కుప్పలుగా ఉంది.
ఆ బంగారం కనీసం 15 కోట్ల విలువ చేస్తుంది. మనం ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతే మన జీవితం సెటిల్ అయిపోతుంది. వాడు బతికుంటే మనల్ని వదలడు. అందుకే వాణ్ణి చంపేసి ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోదాం వికాస్ అని తన భర్తకి తను రాసిన మరణ శాసనాన్ని వికాస్ చెవిలో ఊదింది. అది విన్న వికాస్ మొదట భయపడ్డాడు. కానీ మాధవి అందం, ఆ 15 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం ఈ రెండూ వాడిలో ఉన్న ఒక ప్రొఫెషనల్ అప్రైజర్ని చంపేసి ఒక కిరాతకమైన హంతకుడిని నిద్రలేపాయి. దాంతో ఒక పక్కా మర్డర్ ప్లాన్ రెడీ అయింది. వాళ్ళిద్దరూ కలిసి రంగారావుని చంపి దాన్ని సూసైడ్లా క్రియేట్ చేసి బంగారాన్ని వికాస్ బెంగళూరుకి తీసుకెళ్లేలా స్కెచ్ చేశారు. అది అమావాస్య రాత్రి. శివగిరి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ప్లాన్ ప్రకారం వికాస్ తన బైక్ని ఊరి బయటే దాచిపెట్టి ముఖానికి ఒక మాస్క్ వేసుకొని చేతులకు గ్లౌజులు తొడుక్కొని మాధవి ముందే తలుపు తీసి ఉంచడంతో రంగారావు ఇంటి వెనక తలుపు గుండా లోపలికి వెళ్ళాడు. రంగారావు ఫుల్లుగా మందు తాగి హాల్లోని మంచం మీద స్పృహ లేకుండా బోర్లా పడుకొని ఉన్నాడు. అప్పుడు వికాస్ నెమ్మదిగా ఒక లావుపాటి నైలాన్ తాడును తీసుకోగా మాధవి రంగారావు కాళ్ళు గట్టిగా పట్టుకుంది. అప్పుడు వికాస్ ఆ తాడును రంగారావు మెడకు బిగించి తన సర్వశక్తులు ఒడ్డి గట్టిగా లాగాడు. దాంతో రంగారావు ఉలిక్కిపడి లేచాడు. కానీ మత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చేతులు వికాస్ని రక్కడానికి ప్రయత్నించాయి. కానీ వికాస్ మాత్రం పట్టు వదల్లేదు. కరెక్ట్గా 3 నిమిషాల్లోనే రంగారావు ఊపిరి గాల్లో కలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ బాడీని హాల్లోని ఫ్యాన్కి ఉరితీశారు. చూసే వాళ్ళందరికీ అతను అప్పుల బాధతోనో లేదంటే ఇంకేదైనా సమస్యలతో ఉరేసుకొని చనిపోయినట్టు పక్కాగా సెట్ చేశారు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలయ్యింది. మాధవి రంగారావు జేబులో నుంచి లాకర్ తాళాలు తీసి వికాస్కి ఇచ్చింది. వికాస్ ఆ పెద్ద ఇనుప లాకర్ తెరిచాడు. లోపల ఎర్రటి సంచుల్లో డబ్బాల్లో కుప్పలు కుప్పలుగా బంగారు నగలున్నాయి. ఆ వెలుగుకి వికాస్ కళ్ళు జిగేల్మన్నాయి. ఆ నగలన్నీ ఒక పెద్ద బ్యాగులోకి సర్దడంతో ఆ బ్యాగు బాగా బరువెక్కింది. ప్లాన్ ప్రకారం మాధవి వికాస్ చేతులు పట్టుకొని, వికాస్, నువ్వు వెంటనే ఈ బంగారం తీసుకొని బెంగుళూరుకి వెళ్ళిపో. ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. రేపు ఉదయం నేను ఊరందరినీ పిలిచి నా భర్త ఉరేసుకున్నాడు అని నాటకం ఆడతాను. పోలీసులు వస్తారు, సూసైడ్ అని కేసు రాసుకుంటారు. లాకర్లో బంగారం ఏమైంది అని అడిగితే ఆ రంగారావు గాడే ఎవరో అప్పుల వాళ్ళకి ఇచ్చేశాడు అని చెప్తాను. దాంతో ఎవరికీ మన మీద అనుమానం రాదు. కరెక్ట్గా 4 రోజులాగి ఏ గొడవ లేనప్పుడు నేను సైలెంట్గా బెంగుళూరు వచ్చి నిన్ను కలుస్తాను. ఆ బంగారంతో మనం వేరే దేశం పారిపోదాం అని చెప్పి వాడికి ఒక ముద్దు పెట్టి వాడిని పంపించేసింది. వికాస్కి ఆమె చెప్పిన లాజిక్ కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు తను కూడా ఇక్కడే ఉంటే ఇరుక్కుంటాడు. అందుకే ఆ బంగారం ఉన్న బ్యాగ్ తీసుకొని చీకట్లో ఎవరికీ కనపడకుండా తన బైక్ ఎక్కి బెంగుళూరు వైపు పారిపోయాడు. కాసేపటికి తెల్లారింది. ఆ శివగిరి ఊరంతా విషాదంతో నిండిపోయింది. మాధవి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో నా మొగుడు ఉరేసుకున్నాడే అని ఆస్కార్ లెవెల్లో నటిస్తుంది. ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. లోకల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ తన టీంతో అక్కడికి చేరుకొని కాసేపటికి రంగారావు శవాన్ని కిందకు దింపించాడు. మంజునాథ్కు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఏదో తేడా కొట్టింది. అది పక్కాగా అతని కళ్ళకు ఆత్మహత్యలాగా అనిపించడం లేదు. మెడ మీద ఉన్న ఘాటు చాలా లోతుగా ఉంది. దాంతో పోలీసులు శవం దగ్గరికి ఎవ్వరినీ రానివ్వకుండా ఇల్లంతా సీజ్ చేసి బాడీని పోస్టుమార్టంకి పంపేశారు. ఆ తర్వాత ఇల్లంతా వెతికారు. బంగారం పెట్టే లాకర్ ఓపెన్ చేసుంది. కానీ అందులో 1 గ్రాము బంగారం కూడా లేదు. అయితే మంజునాథ్కి అసలు డౌట్ అక్కడే మొదలయ్యింది. ఊరి జనం కూడా తమ బంగారం ఏమైందని గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మాధవిని ఎంక్వైరీ చేస్తే రాత్రి రంగారావు ఫుల్గా తాగొచ్చాడని, ఎవరికో అప్పు కట్టాలని లాకర్లో ఉన్న బంగారమంతా తీసుకొని బయట నుండి గడియ పెట్టుకొని వెళ్ళిపోయాడని, తను తెల్లారి నిద్రలేచి చూసేసరికి ఇలా ఇంట్లో ఉరేసుకొని శవమయ్యాడని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. కానీ మంజునాథ్కి మాత్రం ఆమె మీద అనుమానం ఉంది. ఆమె కాల్ డేటా, చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ కోసం తన టీంని అలర్ట్ చేశాడు. కథ ఇక్కడ మాధవి చుట్టూ తిరుగుతుందని ఊరి జనం, పోలీసులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ అసలు భూకంపం లాంటి ట్విస్ట్ ఇక్కడ శివగిరిలో లేదు. బెంగళూరులోని తన అపార్ట్మెంట్ గదిలో కూర్చున్న వికాస్ దగ్గరుంది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలవుతుంది. వికాస్ అపార్ట్మెంట్లోని తన గది తలుపులకి గడియ గట్టిగా పెట్టాడు. రాత్రి జరిగిన మర్డర్ టెన్షన్ వాడి మైండ్లో ఇంకా మెదులుతూనే ఉంది. కానీ ఎదురుగా ఉన్న బ్యాగులో 15 కోట్ల రూపాయల బంగారం ఉంది అనే ఆలోచనే వాడికి భయాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
అప్పుడే వాడిలో ఉన్న భయం పోయి వాడి ప్రొఫెషనల్ బ్రెయిన్ నిద్రలేచింది. అసలు ఈ నగల క్వాలిటీ ఎంత, ఎన్ని క్యారెట్స్ ఉన్నాయో చూసి వాటిని కరిగించి క్యాష్‌గా మార్చుకోవాలి అని వికాస్ తన లెదర్ బ్యాగ్‌లో నుంచి గీటురాయి బయటకు తీసి నైట్రిక్ యాసిడ్ బాటిల్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత వికాస్ ఆ బ్యాగులో ఉన్న ఒక పెద్ద బంగారు హారాన్ని చేతిలోకి తీసుకోగా అది చాలా బరువుగా మెరుస్తూ కనిపించింది. ఆ బంగారు హారాన్ని గీటురాయి మీద బలంగా రుద్దగా రాయి మీద ఒక పసుపచ్చటి గీత పడింది. ఇప్పుడు అసలు టెస్ట్ మొదలయ్యింది. వికాస్ ఒక డ్రాపర్‌తో నైట్రిక్ యాసిడ్‌ని తీసుకొని ఆ గీత మీద ఒక చుక్క వేశాడు. నిజానికి ఆ బంగారం అసలుదైతే యాసిడ్ పడినా ఆ గీత చెరగదు, అలాగే ఉంటుంది. కానీ వికాస్ కళ్ళ ముందే ఆ గీత మీద యాసిడ్ పడగానే అది ఆకుపచ్చ రంగులోకి మారిపోయి నురుగు వస్తూ క్షణాల్లోనే ఆ గీత మాయమైపోయింది. అది చూసిన వికాస్‌కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతనికి ఊపిరాడటం లేదు. ఒక ప్రొఫెషనల్ అప్రైజర్‌గా వాడికి అర్థమైందేంటంటే అది అసలు బంగారమే కాదు, లోపల రాగి ఉండి పైన కేవలం గోల్డ్ కోటింగ్ ఇచ్చిన ఒక అత్యంత నాణ్యమైన నకిలీ బంగారమని అతనికి అర్థమైంది. దాంతో అతనికి చెమటలు పట్టేసి చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. భయంతో బ్యాగులో నుంచి ఇంకొక నగ తీశాడు. గీటురాయి మీద రుద్దాడు. యాసిడ్ వేశాడు. పచ్చ బుడగలొచ్చాయి. గీత మాయమైంది. ఇంకో నగ తీశాడు. అది కూడా నకిలీనే. ఇంకో గాజు తీశాడు. అది కూడా నకిలీనే. ఆ బ్యాగులో ఉన్న నగలు మొత్తం బయటపోసి ఒక పిచ్చోడిలా ప్రతి నగను యాసిడ్‌తో టెస్ట్ చేశాడు. ప్రతి ఒక్క నగ కూడా నకిలీదే. ఆ బ్యాగులో 15 కోట్ల విలువ చేసే బంగారం కాదు కదా, కనీసం 10,000 రూపాయల విలువ కూడా చేయని నకిలీ గిల్టు బంగారం నగలు తప్ప ఇంకేమీ లేదు. అది చూసి వికాస్‌కి మెదడు మొద్దుబారిపోయింది. అతని కాళ్ళు వణికిపోతున్నాయి. అసలేం జరుగుతుంది? రంగారావు దగ్గర ఊరి జనం పెట్టినవన్నీ నకిలీ నగలా? లేదు, పల్లెటూరి జనం వాళ్ళ పాత తరాల నాటి స్వచ్ఛమైన బంగారాన్నే తాకట్టు పెడతారు. మరలాంటప్పుడు ఈ నకిలీ నగలెక్కడ్నుంచొచ్చాయి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వికాస్‌కి మెదడులో ఒక భయంకరమైన బల్బు వెలిగింది. ప్రతి నెలా రంగారావు తనను ఎందుకు పిలిపించేవాడు? లాకర్‌లోని బంగారాన్ని చెక్ చేయడానికి. కానీ తను ఎప్పుడూ పైపైన ఉన్న కొన్ని నగలను మాత్రమే ర్యాండమ్‌గా చెక్ చేసేవాడు. ఎందుకంటే రంగారావు వాడికి ఫుల్‌గా మందు, డబ్బు ఇచ్చి వాణ్ణి సంతోషపరిచేవాడు కాబట్టి. పైగా మాధవి మాయలో పడిన తర్వాత వికాస్ గుడ్డిగా నగలు చెక్ చేయకుండానే నాణ్యత ఉన్నాయి అని చెప్పి సర్టిఫికేట్స్ ఇచ్చేసేవాడు. అంటే రంగారావు, మాధవి ఇద్దరూ కలిసి గత కొన్నేళ్లుగా ఊరి జనాల అసలు బంగారాన్ని కరిగించి అమ్మేసుకుంటూ వాటి ప్లేస్లో ఈ నకిలీ నగలను లాకర్లో పెట్టి స్కామ్ చేస్తున్నారు. ఈ నకిలీ నగల స్కామ్ ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే ఊరి జనం వాళ్ళను బతికుండగానే తగలపెట్టేస్తారు. అందుకే ఈ స్కామ్ని, ఈ పాపాన్ని ఎవరి మెడకైనా చుట్టేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో మాధవి కళ్ళకు నేను ఒక పర్ఫెక్ట్ బకరాలాగా కనిపించాను. అందుకే మాధవి తన అందంతో నాకు వలవేసి తన భర్తను చంపడానికి నన్ను ఎంకరేజ్ చేసింది. అసలు మాధవి ఉద్దేశం నాతో పారిపోవడం కాదు, తన భర్తను చంపించి ఈ నకిలీ నగల బ్యాగ్ని నా చేతికిచ్చి పంపించేస్తే ఊరి జనం దృష్టిలో, పోలీసుల దృష్టిలో వికాస్ అనేవాడు అసలు బంగారాన్ని దొంగిలించి రంగారావుని చంపిన ఒక కిరాయి హంతకుడిగా మిగిలిపోతాడు. మాధవి మాత్రం తన ఇంట్లో పాతర పెట్టిన అసలు బంగారంతో ఒక అమాయకపు వితంతువులా ఆ ఊర్లోనే బతికేస్తుంది. ఒక గోల్డ్ అప్రైజర్నే అడ్డంగా మోసం చేసిన ఆ పల్లెటూరి ఇల్లాలు మాధవి ఆడిన ఈ సైకలాజికల్ ట్రాప్ అర్థం కాగానే వికాస్‌కి పిచ్చెక్కిపోయి వెంటనే మాధవికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు పోలీసులు సీసీటీవీలో తన బైక్ నెంబర్ ట్రేస్ చేస్తే మర్డర్ కేసు, 15 కోట్లు విలువ చేసే బంగారం దొంగతనం కేసు అన్నీ తన మెడకే చుట్టుకుంటాయని, తన చేతిలో ఉన్నవి నకిలీ నగలని పోలీసులకు చెప్పినా వాళ్ళు నమ్మరు, కోర్టు కూడా నమ్మదు అని వికాస్‌కి అర్థమైంది. ఇంత ఘోరంగా ఒక ఆడదాని వలలో అడ్డంగా ఇరుక్కుపోయిన వికాస్ ఇప్పుడేం చేయబోతున్నాడు? జైలుకి వెళ్ళలేక ఆ భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోతాడా? లేదంటే తనను ఇంత దారుణంగా వాడుకొని మోసం చేసిన ఆ రాక్షసి మాధవి ఆట కట్టించడానికి సిటీ నుండి మళ్ళీ ఆ ఊరికి వెళ్తాడా? ఆ పల్లెటూరి 4 గోడల మధ్య ఒక మాస్టర్ మైండ్ లాంటి ఇల్లాలు, ప్రాణభయంతో ఉన్న ఒక అప్రైజర్కి మధ్య జరగబోయే ఈ సైకలాజికల్ వార్ ఎలా ఉండబోతుంది? ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఇన్వెస్టిగేషన్కి, వికాస్ ఆడే రివెంజ్ గేమ్కి మధ్య మాధవి ఏమైంది అనేది చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.
చేతిలో ఉన్న ఆ ఆకుపచ్చ రంగులోకి మారిన నకిలీ బంగారు హారాన్ని చూస్తూ వికాస్ మెదడు పగిలిపోయేలా ఆలోచిస్తున్నాడు. తాను ఒక ప్రొఫెషనల్ గోల్డ్ అప్రైజర్, కానీ తన కళ్ళకే గంతలు కట్టి ఒక పల్లెటూరి ఇల్లాలు ఎంతటి భయంకరమైన ఉచ్చు అల్లిందో తలుచుకుంటే వాడి వెన్నులో వణుకు పుడుతుంది. పారిపోతే వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. ఈ నకిలీ నగల స్కామ్ని పోలీసులు నమ్మరు, కోర్టైతే అసలు నమ్మదు. 15 కోట్ల రూపాయల ఊరి జనాల బంగారం వికాస్ దొంగిలించి రంగారావుని చంపాడనే చట్టం నమ్ముతుంది. ఇదంతా ఆలోచించిన వికాస్కి తన ముందు ఒకే ఒక్క దారుందని అర్థమైంది. అదే ఆ రాక్షసి మాధవి ఆట కట్టించడం. ఆ ప్రాణభయమే వాడిలో ఒక తెగింపును నిద్రలేపింది. తన బ్యాగులో ఉన్న అత్యంత పవర్ఫుల్ అయిన నైట్రిక్ యాసిడ్ బాటిల్, ఒక పదునైన కత్తి, ఒక టార్చ్ లైట్ తీసుకొని రాత్రి 11 గంటలకు తన బైక్ మీద మళ్ళీ శివగిరి పల్లెటూరికి బయలుదేరాడు. దట్టమైన పొగమంచు ఆ హైవేని కమ్మేసింది. కానీ వికాస్ కళ్ళల్లో మాత్రం ఒక నెత్తుటి పగ రగులుతుంది. ఆ చీకటి కంటే వాడి మనసులో ఉన్న కసి చాలా భయంకరంగా ఉంది. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. శివగిరి ఊరంతా శ్మశానంలో ఉండేంత నిశ్శబ్దంగా మారిపోయింది. రంగారావు ఇంటి ముందు పోలీసులు ఎవరికీ ప్రవేశం లేదని పోలీస్ టేప్ వేశారు. కానీ పల్లెటూరు కాబట్టి రాత్రిపూట అక్కడ ఏ పోలీసు పహారా లేరు. వికాస్ తన బైక్ని ఊరి పొలిమేరల్లోనే దాచిపెట్టి నడుచుకుంటూ రంగారావు ఇంటి వెనక వైపుకొచ్చాడు. తలుపుకి తాళం వేసిలేదు, కేవలం లోపల నుండి గడియ మాత్రమే పెట్టుంది. అప్పుడు వికాస్ తన దగ్గర ఉన్న ఒక ఇనుప తీగతో చాలా నెమ్మదిగా ఆ గడియ తీసి ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఇల్లంతా కటిక చీకటిగా ఉంది. హాల్లో రంగారావుని ఉరితీసిన ఆ ఫ్యాన్ గాలికి అటూ ఇటూ ఊగుతూ భయంకరమైన శబ్దం చేస్తుంది. అప్పుడు వికాస్ అడుగులో అడుగు వేసుకుంటూ మాధవి పడుకునే బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. తలుపు కొద్దిగా తెరిచి ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. కానీ మంచం మీద మాధవి లేదు. అది చూసి వికాస్కి ముచ్చెమటలు పట్టాయి. మాధవి ఎక్కడికెళ్ళింది? ఇంట్లోనే ఉందా, లేదంటే పోలీసులకు ఏమైనా చెప్పడానికి వెళ్ళిందా అనే ఆలోచనలతో అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే అతనికి వంటగది లోపలి నుండి ఒక చిన్న శబ్దం వినిపించింది. దాంతో వికాస్ సైలెంట్గా వంటగది తలుపు చాటున దాక్కొని లోపలికి తొంగి చూశాడు. అక్కడ కంటికి కనిపించని ఒక నేలమాలిక, అనగా ఒక చిన్న అండర్ గ్రౌండ్ లాగా ఉంది. ఆ చెక్క పలకను పక్కకు జరిపి చేతిలో ఒక దీపం పట్టుకొని మాధవి ఆ నేలమాలిక లోపలికి మెట్లు దిగుతూ వెళ్తుంది. అది చూసిన వికాస్ ఊపిరి బిగపట్టి తన కత్తి చేతిలో పట్టుకొని అడుగుల చప్పుడు కాకుండా ఆమె వెనకాలే ఆ మెట్లు దిగడం మొదలుపెట్టాడు. ఆ నేలమాలిగ లోపల ఒక చిన్న గదుంది. అందులో ఒక పెద్ద టేబుల్, దాని మీద ఎర్రటి సంచుల్లో కుప్పలు కుప్పలుగా అసలైన బంగారు నగలు మెరుస్తున్నాయి. మాధవి ఆ నగల దగ్గరికెళ్ళి నవ్వుతూ నిలబడింది. వికాస్ చీకట్లో దాక్కొని అదంతా గమనిస్తున్నాడు. అప్పుడే ఆ గదిలో ఒక మూల ఉన్న చీకట్లో నుంచి ఒక మనిషి బయటకొచ్చాడు. వాడు మాధవి దగ్గరకొచ్చి ఆమె నడుం పట్టుకొని తన దగ్గరికి లాక్కొని గట్టిగా నవ్వాడు. ఆ మనిషి ముఖం ఆ దీపం వెలుగులో స్పష్టంగా కనిపించింది. ఆ ముఖం చూడగానే వికాస్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. వాడి గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగిపోయి చేతిలో ఉన్న కత్తి జారి కింద పడేంత పనయ్యింది. అక్కడ జరుగుతున్నదంతా చూసి వికాస్ తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ గదిలో మాధవిని హత్తుకొని నవ్వుతున్న మనిషి మరెవరో కాదు, వికాస్ తన చేతులతో స్వయంగా మెడకు తాడు బిగించి ఫ్యానుకి ఉరితీసి చంపేసిన రంగారావు. అవును, రంగారావు బతికే ఉన్నాడు. చచ్చిపోయాడు అనుకున్న రంగారావు మాధవితో కలిసి ఆ బంగారు సంచుల ముందు నవ్వుతూ మందు తాగుతున్నాడు. అది చూసిన వికాస్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడికి ఊపిరాడటం లేదు. ఈ రంగారావు బతికుంటే మరి ఆ రోజు రాత్రి నేనెవరిని చంపాను, ఆ ఫ్యాన్కి ఉరితీసిందెవర్ని అని వికాస్ మెదడు పగిలిపోయేలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు రంగారావు మాట్లాడుతూ మాధవికి ఒక ముద్దు పెట్టి, చూసావా మాధవి, నా ప్లాన్ ఎంత పక్కాగా వర్కౌట్ అయిందో. ఊరంతా నేను చచ్చిపోయాను అని ఏడుస్తుంటే నేను ఈ గదిలో కూర్చొని ఆ ఏడుపులు వింటూ ఎంజాయ్ చేశాను. ఆ గోల్డ్ అప్రైజర్ వికాస్ గాడు ఎంత పిచ్చోడే, వాడి చేతులతో వాడే ఒక అమాయకుడిని చంపి దాన్ని నా శవం అనుకొని నమ్మి ఉరేసి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు మాత్రం భలే తెలివిగా నాటకం ఆడావే. వాడు నిన్ను కనీసం ముట్టుకోకుండానే నీ మాయలో పడేలా చేశావు, అచ్చం నేను చెప్పినట్టే అని కిరాతకంగా నవ్వాడు. అప్పుడు మాధవి కూడా నవ్వుతూ, అవునండి, నా ఒంటి మీద మీరు తప్ప ఇంకొకడు చెయ్యి వేస్తే నేనెందుకు ఊరుకుంటాను, కానీ వాడిని కవ్వించి వాడితో ఇదంతా చేయించాను అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు.
వాడు నిన్న ఆ నకిలీ బంగారం ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్తున్నప్పుడు వాడి ముఖంలో ఆనందం చూసి నాకైతే నవ్వాగలేదు. ఈ పాటికే వాడు బెంగుళూరులో ఆ నగలను యాసిడ్‌తో చెక్ చేసుకొని గుండె ఆగిపోయి చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ సూరిబాబు గాడి మర్డర్ కేసు, ఈ నకిలీ నగల స్కాము 2 వాడి మెడకే చుట్టుకుంటాయి. మనం ఈ అసలు బంగారంతో రేపు రాత్రి ముంబైకి పారిపోయి మహారాజుల్లా బతుకుదాం అనింది. వికాస్‌కి ఆ మాటలు వింటుంటే తల తిరిగిపోయింది. ఇప్పుడు వాడికి ఆ కిరాతకమైన మిస్టరీ, ఆ సైకలాజికల్ ట్రాప్ ఏంటో 100% అర్థమైపోయింది. రంగారావు దగ్గర రోజు అప్పు కోసం వచ్చే సూరిబాబు అనే ఒక తాగుబోతున్నాడు. వాడికి ముందు వెనక ఎవరూ లేరు. వాడికి రంగారావుకి దాదాపు ఒకేలాంటి బాడీ పర్సనాలిటీ ఉంటుంది. రంగారావు, మాధవి ఇద్దరూ కలిసి ఊరి జనాల అసలు బంగారాన్ని ఈ నేలమాళిగలో దాచి లాకర్లో నకిలీ నగలు పెట్టి ఏళ్ల తరబడి స్కామ్ చేస్తున్నారు. ఎప్పటికైనా దొరికిపోతామన్న భయంతో ఈ స్కామ్ని వికాస్ మీదకు నెట్టేసి రంగారావు చనిపోయినట్టు ఒక నకిలీ చావు క్రియేట్ చేయడానికి ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఆడిన డెడ్లీ మాస్టర్ ప్లాన్ ఇది. మాధవి తన అందంతో వికాస్ని మాయ చేసింది. ఆ రాత్రి వికాస్ వచ్చే సమయానికి కరెక్ట్గా అరగంట ముందే రంగారావు ఆ సూరిబాబు గాడికి విపరీతంగా మందు తాగిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఆ మంచం మీద పడుకోబెట్టాడు. సూరిబాబుకి రంగారావు తన బట్టలు వేశాడు. వికాస్ చీకట్లో గ్లౌజులతో వచ్చి ఆ మత్తులో ఉన్న సూరిబాబు మెడకే తాడు బిగించి చంపాడు. ఉరి వేశాక సూరిబాబు ముఖం ఉబ్బిపోయి రంగారావు లాగే కనపడేలా ఆ మొగుడు పెళ్ళాలు ముందే ప్లాన్ సెట్ చేశారు. పోలీసులు కూడా వాడు రంగారావు అని నమ్మేలాగా మాధవి ఏడుపు అద్భుతంగా పనిచేసింది. ఒక గోల్డ్ అప్రైజర్ని నకిలీ బంగారంతో, ఒక నకిలీ శవంతో వాళ్ళు ఆడుకున్న సైకలాజికల్ గేమ్ తలుచుకుంటే వికాస్లో అగ్నిపర్వతం బద్దలయ్యింది. వాడు ఎంతటి నరకంలోకి నెట్టబడ్డాడో వాడికి అర్థమైంది. వాళ్ళిద్దరూ ఎంత భయంకరమైన క్రిమినల్స్ అనేది వాడి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇప్పుడు వాళ్ళ మీదకు డైరెక్ట్గా కత్తితో వెళ్తే రంగారావు వాణ్ణి ఈజీగా చంపేసి ఆ నేలమాళిగలోనే పాతేస్తాడు అని వికాస్కి అర్థమైంది. ఆ పరిస్థితుల్లో వికాస్కి తన బుర్ర మాత్రమే తనకు ఒక ఆయుధం అనే క్లారిటీ వచ్చి అతను సైలెంట్గా తన బ్యాగ్లో ఉన్న 2 నైట్రిక్ యాసిడ్ బాటిల్స్ బయటకు తీసి చీకట్లో నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ వెలుగులోకొచ్చి, అనుకున్నంత ఈజీ కాదు రంగారావు ఒక అప్రైజర్తో ఆడుకోవడం అంటూ గట్టిగా అరిచాడు. వికాస్ని ఆ నేలమాళిగలో చూడగానే రంగారావు, మాధవిల గుండెలు ఆగిపోయినంత పనయ్యాయి. అప్పుడు రంగారావు, రేయ్ నువ్వెలా వచ్చావురా ఇక్కడికి అని అరుస్తూ పక్కనే ఉన్న ఒక ఇనుపరాడ్డు తీసుకొని వికాస్ వైపుకు కోపంగా కదిలాడు. అప్పుడు వికాస్, ఆగు రంగారావు, నువ్వొక్క అడుగు ముందుకేసినా ఈ యాసిడ్ బాటిల్ నీ కళ్ళ మీద, నీ పెళ్ళాం కళ్ళ మీద పడుతుంది. జీవితాంతం మీ ఇద్దరు గుడ్డివాళ్లుగా జైల్లో కుల్లి కుల్లి చస్తారు అని వికాస్ ఆ యాసిడ్ బాటిల్ మూత తీసి వాళ్ళ వైపు గురిపెట్టాడు. ఆ యాసిడ్ ఘాటు వాసన, వికాస్ కళ్ళల్లో ఉన్న తెగింపు చూసి రంగారావు కూడా భయపడి ఆగిపోయాడు. సరిగ్గా అప్పుడే వికాస్ ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ని స్టార్ట్ చేశాడు. అతను రంగారావుతో, నీ పెళ్ళాం చాలా తెలివైంది రంగారావు. నిన్ను నమ్మించి నా చేత ఆ సూరిబాబు గారిని చంపించి నీ ప్లాన్ని పక్కాగా అమలు చేసింది కదా, కానీ ఆమె నీకు తెలియకుండా చేసిన ఇంకో ప్లాన్ ఏంటో నీకు తెలుసా అని నవ్వుతూ అన్నాడు. అది విన్న రంగారావు మాధవి వైపు అయోమయంగా కంగారుగా చూడగా అప్పుడు మాధవి భయంతో వణికిపోతూ, ఏవండి వాడు అబద్ధం చెప్తున్నాడు, వాడి మాటలు మీరు నమ్మకండి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు వికాస్ నవ్వుతూ, అబద్ధమా రంగారావు, ఇందాక నీ పెళ్ళాం అదే ఈ పతివ్రత ఏమంటుంది, నువ్వు తప్ప దీని ఒంటి మీద ఎవణ్ణీ చెయ్యి వేయనివ్వలేదా, నీ పెళ్ళాం ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో నేను చెప్పనా, ఇది నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా అంటూ మాధవి ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో మొత్తం చెప్పడం మొదలుపెట్టిన వికాస్, రే పిచ్చి ముసలోడా, నీ పెళ్ళాం డబల్ డక్కర్ నాటకాలు ఆడిందిరా, నువ్వు బతికున్నట్టు కూడా నాకు ముందే తెలుసు, లేకపోతే నేను ఇంత పకడ్బందీగా యాసిడ్ బాటిల్తో ఎందుకొస్తా, నీ దగ్గరేమో నన్ను మోసం చేస్తున్నట్టు నమ్మించి ఆ తర్వాత నిన్ను చంపేసి నాతో ఈ 15 కోట్ల రూపాయల బంగారం తీసుకొని పారిపోయి కొత్త జీవితం ప్రారంభించడానికి ఈమె నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా. రేపు రాత్రి నువ్వు ముంబైకి బయలుదేరగానే పోలీసులకు ఒక గుర్తు తెలియని నెంబర్తో ఫోన్ చేసి నువ్వు బతికే ఉన్నావని చెప్పి నిన్ను అడ్డంగా బుక్ చేయాలని ఆమె నాకు ఫోన్ చేసి చెప్పిందిరా పిచ్చోడా. ఇదిగో నీ పెళ్ళాం నాకు పంపిన అసభ్యకరమైన మెసేజులు, ఫోటోలు, ఇవి చూస్తే నీకే అర్థమవుతుంది నీ పెళ్ళాం ఎంత పతివ్రతో అని తన జేబులో ఉన్న ఫోన్ తీసి నారాయణ వైపు విసిరాడు. ఆ ఫోన్లో మాధవి వికాస్తో బట్టలు లేకుండా దిగిన అసభ్యకరమైన ఫోటోలున్నాయి. అవి చూసిన రంగారావుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి రంగారావు వికాస్తో ప్రేమలో ఉన్నట్టు కేవలం నటించాలి, వాడిని నువ్వు తాకకూడదు,
వాడు నిన్ను తాకకూడదు, ఈ రెండిట్లో ఏది జరిగినా నిన్ను నరికేస్తా అని ఈ ప్లాన్ స్టార్ట్ అయ్యే ముందే తన భార్య మాధవికి వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడే ఇంకొక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే, మాధవి వికాస్ను మరింత నమ్మించే క్రమంలో తెలియకుండానే వాడి అందానికి లొంగిపోయింది. అదే మాధవి చేసిన అతిపెద్ద తప్పు. కానీ ఆమె మాత్రం తన భర్తని మోసం చేయాలి అనుకోలేదు. అలాగే వికాస్ చూపించిన ఫోటోలు తప్ప వాడు చెప్పింది ఒక్కటి కూడా నిజం కాదు. రంగారావు ముందు మాధవి తను ఒక పతివ్రతలా చెప్పిన బిల్డప్ చూసినప్పుడే వాడికి అర్థమైంది. మాధవి తనతో సంబంధం పెట్టుకున్నట్టు, శారీరకంగా కలిసినట్టు రంగారావుకు తెలియదు అని. దాంతో వాడు ఈ హైడ్రామా అంతా ఆడి రంగారావుని రెచ్చగొట్టాడు. నిజానికి వికాస్కి అసలు రంగారావు బతికున్నట్టు కూడా తెలియదు. కానీ తెలివిగా ఒక భయంకరమైన డ్రామా ఆడాడు. ఇక ఆ ముసలి రంగారావు ఏమో తన భార్య వేరే మగాడితో అసభ్యంగా ఉన్న ఫోటోలు చూశాక వీడు చెప్తుంది నిజమా అబద్ధమా అనే కనీస జ్ఞానం లేకుండా వాడిలో ఉన్న కోపం, అనుమానం ఒక మృగంలా నిద్రలేచాయి. ఒసై బజారుదానా, నాతోనే నాటకాలు ఆడతావే? వీడితో పడుకొని ఈ బంగారమంతా కొట్టేసి నన్ను పోలీసులకు పట్టించాలని ప్లాన్ చేశావా అంటూ రంగారావు కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న ఇనుపరాడ్డుతో మాధవి తల మీద బలంగా కొట్టాడు. అంతే, మాధవి రక్తం కక్కుకుంటూ నేల మీద పడిపోయి, ఎవండి, నన్ను వదిలేయండి, వాడి మాటలు నమ్మకండి అని భోరుమని ఏడుస్తుంది. కానీ రంగారావు మాత్రం అదేమీ వినలేదు. ఒక పిచ్చోడిలా ఆమెను చేతికి ఏది దొరికితే దాంతో కొట్టడం మొదలుపెట్టాడు. అయితే రంగారావు తన భార్యను కొడుతున్న ఆ గ్యాప్లోనే వికాస్ తన చేతిలో ఉన్న నైట్రిక్ యాసిడ్ని ఆ టేబుల్ మీద ఉన్న అసలు బంగారు నగల మీద పోసేసి ఆ నేలమాలిగ మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. నేలమాలిగ తలుపు బయట నుండి గడియ పెట్టేసి దానిపైన ఒక పెద్ద బీరువాను అడ్డంగా తోసేశాడు. ఆ నేలమాలిగలో ఉన్న రంగారావు యాసిడ్ పొగకు కిరిబిక్కిరవుతూ తలుపులు బాదుతూ అరుస్తున్నాడు. అప్పుడు వికాస్ వెంటనే తన ఫోన్ తీసి ఇన్స్పెక్టర్ మంజునాథ్కి ఫోన్ చేసి, సార్, నేను గోల్డ్ అప్రైజర్ వికాస్ని, మీరు వెంటనే రంగారావు ఇంటికి రావాలి. మీరు చనిపోయాడు అనుకుంటున్న రంగారావు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు సార్. ఆ మొగుడు పెళ్ళాలిద్దరు ఊరి జనాల బంగారం దొంగిలించి నకిలీ నగల స్కామ్ చేసి అచ్చం రంగారావులా ఉండే ఒక అనాథ అమాయకుణ్ణి చంపి వాడి శవానికి రంగారావు బట్టలు వేసి ఉరితీశారు సార్. నేను ఆ ఇంటి నేలమాలిగలోనే వాళ్ళిద్దరిని కట్టేశాను. మీరు ఫాస్ట్గా వస్తే అసలు నిజం, అసలు బంగారం అన్నీ మీకు దొరుకుతాయి సార్ అని చెప్పాడు. 10 నిమిషాల్లో మంజునాథ్ తన పోలీస్ టీంతో మరియు ఊరి జనంతో సహా ఆ ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు వికాస్ పోలీసులకు ఆ నేలమాలిగ తలుపు చూపించాడు. పోలీసులు ఆ బీరువాను పక్కకు జరిపి తలుపు తీసి చూస్తే లోపల వాళ్ళకి ఒక కిరాతకమైన దృశ్యం కనిపించింది. రంగారావు కోపంతో మాధవి గొంతు మీద కాలితో నొక్కి నొక్కి చంపేసి వికాస్ నగల మీద విసిరిన యాసిడ్ పొగ వల్ల స్పృహ తప్పి కింద పడి ఉన్నాడు. పోలీసులు వాణ్ణి అరెస్ట్ చేసి బయటకు లాక్కొచ్చారు. ఆ టేబుల్ మీద ఉన్న 15 కోట్ల రూపాయల అసలైన ఊరి జనాల బంగారం పోలీసులకు దొరికింది. ఆ నగల మీద యాసిడ్ పడినప్పటికీ అది స్వచ్ఛమైన బంగారం కాబట్టి దానికి ఏమీ కాలేదు. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం మీద నైట్రిక్ యాసిడ్ పడినా ఏమవ్వదు. కేవలం రోల్డ్ గోల్డ్ నగల మీద పడితే మాత్రమే కలర్ పోతుంది అని వికాస్కి కూడా బాగా తెలుసు. రంగారావుకి స్పృహ వచ్చాక పోలీసుల ఇంట్రాగేషన్లో వాడి ప్లాన్ అంతా కక్కేశాడు. సూరిబాబుకి తానే బాగా మందు తాగించి ఆ తర్వాత హెవీ డోస్ మత్తుమందిచ్చి ఎలాగో దాదాపుగా తన పోలికలతో ఉండే సూరిబాబుకి తన ముఖంలాగే ఉండేలా కొంచెం అతని ముఖంలో మార్పులు చేర్పులు చేసి మార్చానని నిజాన్ని ఒప్పుకున్నాడు. నిజానికి రంగారావుకి తెలుసు పోలీసులు సూసైడ్ కేసుని వెంటనే పోస్టుమార్టంకి తీసుకెళ్తారు అని. అలాగే వాళ్ళకి ఎలాగూ రంగారావు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదు కదా, కాబట్టి అనుమానం రాదు అనుకున్నాడు. ఎందుకంటే పోలీసులకి అతన్ని గుర్తుపట్టేంత అవసరం కానీ అవకాశం కానీ లేదు కాబట్టి. ఎలాగో పోస్టుమార్టం జరిగిన తర్వాత జనాలు కూడా అంతగా మనిషి మొహాన్ని చూడరు. రంగారావు పీనాసి బుద్ధుల వల్ల అతన్ని అంతగా అభిమానించే బంధువులు కూడా ఎవరూ లేరు. అందుకే అతను పక్కాగా ఈ ప్లాన్ వేశాడు. అలాగే తన భార్య మాధవి తనను మోసం చేసింది అన్న కోపంతో ఆమెను తానే చంపానని ఆ నేరం కూడా ఒప్పుకున్నాడు. పోలీసులు వికాస్ని ఎంక్వైరీ చేశారు. అప్పుడు వికాస్ చాలా తెలివిగా, సార్, ఒక వారం రోజుల క్రితం ఈ రంగారావు పొద్దున్నే పిలిచి ఒక నగల బ్యాగ్ ఇచ్చి, వికాస్, ఇది తీసుకెళ్లి బ్యాంకులో చెక్ చేస్తూ ఉండు, నేను చిన్న పనుంది అది చూసుకొని వస్తాను, ఈలోపు నువ్వు వీటిని తీసుకెళ్లి చెక్ చేసావనుకో, ఆ తర్వాత నేను వచ్చి నగల్ని బ్యాంకులో తాకట్టు పెట్టేస్తాను అని చెప్పారు. అది విని నేనేమనుకున్నా అంటే ఇన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నా కదా, ఆ నమ్మకంతోనే నగల బ్యాగుని నాకు ధైర్యంగా ఇచ్చారేమో అనుకున్నా. ఆ తర్వాత నగల బ్యాగుని తీసుకెళ్లి బ్యాంకులో టెస్ట్ చేయగా నాకు ఈ స్కామ్ గురించి అర్థమైంది. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నన్ను ఇరికించాలని చూస్తున్నారని నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి
వీళ్ళిద్దరూ ఆ నేలమాళిగలో దొరికారు. దాంతో నేను వెంటనే వీళ్ళిద్దరినీ లోపల బంధించి మీకు ఫోన్ చేశాను సార్. ఇదే సార్ జరిగింది అని చెప్పాడు. వికాస్ మాధవితో పడుకున్న విషయం రంగారావు పోలీసులకు చెప్పినా దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే వాళ్ళ కాల్ డేటా వికాస్ ముందే డిలీట్ చేశాడు. ఇక మాధవి ఏమో తన భర్తకు తెలియకూడదని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. పైగా ఒక నేరస్తుడి మాటలు ఏ కోర్టు కూడా నమ్మదు. అప్పుడు ఇన్స్పెక్టర్ మంజునాథ్ వికాస్ భుజం తట్టి, నీ సమయస్ఫూర్తి వల్ల ఊరి జనాల సొమ్ము సేఫ్గా బయటపడిందయ్యా. ఒక అమాయకుడైన సూరిబాబు మర్డర్ కేసు కూడా సాల్వ్ అయ్యింది. గుడ్ జాబ్ వికాస్ అని వికాస్ని అభినందించాడు. చట్టం ముందు వికాస్ ఒక హీరో. వాడి చేతులకు ఏ రక్తం మరక అంటలేదు. కానీ వికాస్ మనసుకి తెలుసు కదా, ఆ సూరిబాబు మెడకి తాడు బిగించి ఉరితీసింది తనే అని. రంగారావుకి జడ్జి మరణశిక్ష విధించాడు. ఊరి జనం వాళ్ళ బంగారం వాళ్లకు అప్పు తీర్చకుండానే దొరికేసింది అని పండగ చేసుకున్నారు. వికాస్ బెంగుళూరుకి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతనికి మాత్రం నిద్ర లేదు. మాధవి అనే ఒక రాక్షసి వేసిన ఆ బంగారు వల, తాను చేసిన ఆ హత్య తాలూకు నిశ్శబ్దపు కేకలు భరించలేక అతను తన ఫ్లాట్లోనే తను చేసిన పాపమంతా ఒక పేపర్ మీద వివరంగా రాసి ఉరేసుకొని చనిపోయాడు. మనిషి కళ్ళు బంగారాన్ని చూడగలవు, కానీ ఆ బంగారం వెనక ఉన్న ఒక నెత్తుటి వాసనని చూడలేవు. ఒక నకిలీ బంగారం మనుషుల నిజమైన ముఖాలను ఎలా బయటపెట్టి వాళ్ళ ప్రాణాలను వాళ్ళ చేతులతోనే ఎలా తీసిందో చెప్పే ఈ భయంకరమైన సైకలాజికల్ ట్రాప్ మనిషిలోని కామానికి, అత్యాశకు ఒక సజీవ సమాధి లాంటిది. ఈ కథలో వ్యాపారం చేసుకుంటూ ఉన్న రంగారావు అత్యాశకు పోయి కట్టుకున్న భార్యను ఎరగా వాడుకొని ఉరికంబమెక్కాడు. మాధవి పరాయి మగాడి మీద ఆశపడి భర్త మాటలు గుడ్డిగా నమ్మి ఆ భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక వికాసేమో బంగారు నగల మోజులో పడి పరాయి ఆడదాని సుఖానికి లొంగిపోయి చివరికి చట్టం నుండి తప్పించుకున్నప్పటికీ తను చేసిన పాపాన్ని తలుచుకుంటూ మనశ్శాంతి లేక నరకం అనుభవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.